అందరికీ శుభోదయం. గుడ్ మార్నింగ్ టు ఆల్ ఆఫ్ యూ. వెల్కమ్ టు లీగల్ మ్యాటర్స్ బై సాయిబాబు సుంకర్. ఆనరబుల్ సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియా, 2 judges bench. In the case of Director of Enforcement versus Subhash Sharma in criminal appeal number 1136 by 2023 on 21/1/2025 held that if the arrest itself is found illegal, it is definite that the accused has to be released on bail. There is no second thought. You can't keep him in custody. Very good judgment by 2 judges bench, Justice Abhay Srinivas Mokha and Ujjal Bayam, who said that when once the arrest is found illegal, accused has to be released on bail, even though the so-called enforcement directorate or whoever may request to continue the custody. It's not correct. Right. Sorry, case facts మాట్లాడదాం. చాలా ఇంపార్టెంట్ కేసు. ఎందుకంటే కస్టడీ ఎప్పుడు వచ్చింది అనేటువంటిది కన్ఫ్యూజింగ్ స్టేట్లో ఉన్నటువంటిది. క్లారిటీ సుప్రీంకోర్టు ఇచ్చింది. దీనికన్నా ముందు మీకు తెలియాలంటే, సహజంగా ఒక మనిషిని పోలీసు వారు అరెస్ట్ చేశారు. పోలీసు వారు కస్టడీలో తీసుకున్నారు. ఒక శాఖ ముందు తీసుకుంది. వాళ్ళు కబురు చేస్తే వేరే వాళ్ళు వచ్చి తీసుకున్నారు. వాళ్ళు ఆయన ఇంట్రాగేట్ చేశారు. చేసిన తర్వాత అప్పుడు కస్టడీలోకి తీసుకుని అప్పుడు అరెస్ట్ అన్నారు. ఈ మధ్యకాలం అంతా ఏమైనట్టు, ఇది ఇల్లీగల్ అని చెప్తున్నారు. అది రైట్. సుభాష్, ఓకే, హీ వాజ్ ఎ letter rogatory was issued against him. He was detained in the Indira Gandhi International Airport in Delhi on 4/3/2022 at 6 p.m. ఎందుకు ఈడీ వాళ్ళు దే హ్యావ్ గివెన్ ఏ లుక్అవుట్ నోటీస్ టు ది ఆల్ ఎయిర్పోర్ట్స్. వీడు దొరికితే ఆపండి అన్నారు. రైట్, ఆపారు. ఎప్పుడు? 4/3/2022 6 p.m. ఆ తర్వాత ఎన్ఫోర్స్మెంట్ వాళ్ళు కవర్ చేశారు. ఏది? ఎయిర్ ఫోర్స్ పోలీస్ ఆర్ ఎయిర్ ఫోర్స్ అథారిటీస్. దే కాల్ ది ఈడీ, హ్యాండెడ్ ఓవర్ హోమ్ ఎట్ యాక్చువల్లీ 5/3/22 at 11 a.m. 4వ తారీఖు సాయంత్రం 6ంటికి పట్టుకున్నాక వీడిని యాక్చువల్గా బ్యూరో ఆఫ్ ఇమిగ్రేషన్లో పట్టుకున్నారు. ఇతను బయట దేశాలకు వెళ్ళబోతుంటే లుక్అవుట్ నోటీస్ ఉంది కాబట్టి ఇమిగ్రేషన్ వాళ్ళు ఆపేశారు. ఈడీ వాళ్ళకి కవర్ చేశారు. వాళ్ళు వచ్చారు. నెక్స్ట్ డే 11 a.m. హ్యాండ్ ఓవర్. కాబట్టి యాక్చువల్గా పట్టుకుంది ఇప్పుడు వీడిని 4వ తారీఖున 6ంటికి. ఈడీ వాళ్ళు తీసుకుంది ఎప్పుడు? 5వ తారీఖు 11ంటికి. 11 a.m. రైట్. కానీ ప్రొడ్యూస్ చేసింది ఎప్పుడు? 6/3 నెక్స్ట్ డే at 3 p.m. బిఫోర్ ద మ్యాజిస్ట్రేట్ ఎట్ రాయ్పూర్. 24 hours. ఈ టైం గుర్తుపెట్టుకోండి జాగ్రత్తగా. 24 hours కన్నా దాటిపోయింది. రైట్. యాక్చువల్గా ఈవెన్ దో హీ వాజ్ టేకెన్ ఇన్ టు కస్టడీ ఆన్ 5/3/22 at 11 a.m. He was shown arrest on 6/3/2022 at 01:15 a.m. మీకు ఇది నోట్స్ సరే. ఎనివే డేట్స్ కన్ఫ్యూజన్ వచ్చు. కానీ 4వ తారీఖు 6 p.m.కి ఆపారు. 5వ తారీఖు 11 a.m.కి ఈడీ వాళ్ళు హ్యాండ్ ఓవర్ చేశారు. 6వ తారీఖు 3 p.m.కి ఈడీ వాళ్ళు రాయ్పూర్ మ్యాజిస్ట్రేట్ గారి దగ్గర హాజరు పెట్టారు. రికార్డులో ఏముంది? అతన్ని అరెస్ట్ చేసింది 6/3/22 at 01:15 hours. అంటే అర్ధరాత్రి, 5వ తారీఖు అర్ధరాత్రి, తెల్లవారితే 6 అరెస్ట్ చేసినట్టు చూపించారు. ఈ అరెస్ట్ ఎట్లా జరిగింది? లుక్అవుట్ నోటీస్ మీద జరిగింది. లుక్అవుట్ నోటీస్ జరిగినప్పుడు అంటే దాని అర్థం ఏమిటి? ఆల్రెడీ దే హ్యావ్ కమ్ టు ద కంక్లూషన్ దట్ హీ యాజ్ అన్ అక్యూజ్డ్, హీ ఈజ్ వాంటెడ్ ఇన్ సో అండ్ సో కేస్. వెన్ హీ ఈజ్ వాంటెడ్ ఇన్ ఎ కేస్, ఈజ్ ఇట్ నాట్ ద డ్యూటీ ఆఫ్ ద ED to take him into custody, arrest him and take him into custody? అరెస్ట్ చేయకుండా వాడిని మళ్ళీ విచారణ చేసి ఆఫ్టర్ కంక్లూషన్ దట్ హీ హ్యాస్ టు బి అరెస్టెడ్, దే అరెస్టెడ్ హిమ్. Who will believe all these versions? No.
అదే చేసింది సుప్రీం కోర్ట్ held that the arrest itself, the detail, he is in custody for more than 24 hours. That means the argument of the ED not accepted. వాడు తీసుకున్నమాట వాస్తవమే, కానీ మేము వాడిని ముద్దాయిని నిర్ధారించుకున్నాక అరెస్ట్ చేసాము. మరి లెటర్ ఆఫ్ రిక్వెస్ట్ ఎట్లా పంపించాము ముందే? ఇది పాయింట్. సెకండ్, ఇంకా అరెస్ట్ మెమో చూశారు. అరెస్ట్ మెమో చూస్తే ఆల్రెడీ ఇట్ ఈస్ ఏ టైప్డ్ ఆర్డర్ విచ్ వాజ్ కెప్ట్ రెడీ ఎక్సెప్ట్ ద బ్లాంక్ టు బి ఫిల్అప్. టైమ్ ఆఫ్ అరెస్ట్ దగ్గర ఫిల్అప్ అక్కడ ఉంది, మిగతా అంతా రెడీగా ఉన్నాయి. ఇంత ఈజీగా ఉన్నప్పుడు మీరు కావాలని డిలే ఎందుకు చేశారు? రైట్. సో ది సిస్టమ్, ద డ్యూ ప్రొసీజర్ వాజ్ నాట్ ఫాలోడ్. ఇట్ ఈస్ వైలేషన్ ఆఫ్ Article 22, Clause 2 of the CRPC, of the Constitution of India. అంతే కదా, 57 CRPC, like that. So it is against to right to life and liberty under Article 21 of the Constitution of India. So please remember all these put together. He was found to be in illegal custody. Then ED, please keep into custody, we will submit our arguments, like that they requested, but the court said no. Then once the arrest is illegal, he has to be released on bail. ఒక్కసారి చంద్రబాబు నాయుడు కేసు కూడా చూసుకోండి, దానిలో కోర్టు ఏముంది, దీంట్లో కోర్టులో కంపేర్ చేసుకుంటే యూ కెన్ ఈజీలీ అండర్స్టాండ్ ది లీగల్ ఇంపాక్ట్స్. ఓకే, విత్ దిస్ ఐఎమ్ కంక్లూడింగ్. థ్యాంక్ యూ వెరీ మచ్.